హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మా అడ్రస్ ముందుగా, ఎందుకంటే చాలా వీడియోలో కూడా చెప్పిన అడ్రస్ చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తూ పోతా అని చెప్పి. పాత అడ్రస్ లేదండి. పాత అడ్రస్ చూసుకుంటే బసిన్కొండ గాడు ఉంటుంది. ఆ అడ్రస్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా కొత్త ఆఫీస్ వచ్చి నిమ్మన్పల్లి క్రాస్ అండి. నిమ్మన్పల్లి సర్కిల్ నుంచి, అంటే ఇంకా ఊర్లోనే వస్తుంది. నిమ్మన్పల్లి సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్ గా 200 మీటర్స్ మనం పోయినామంటే రైట్ లో మనకు ఒక అల్ట్రాటెక్ సిమెంట్ షాప్ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే వస్తుంది. మన పార్కింగ్ కమ్ సేల్స్ రెండు ఉంటాయి. సో అక్కడికి వస్తే కన్నా నేను ఎవరైనా వచ్చి నాకు కాల్ చేసుకుంటే కూడా నేను వాళ్ళకు లొకేషన్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి ప్రీమియం బండితో వచ్చినాము. ఎందుకంటే డైలీ ఇన్నోవా ఐటియోస్ ఇది వేస్తున్నాము. బట్ ఈ రోజు చూసుకుంటే మంచి ప్రీమియం వెహికల్ తో వచ్చినాము. అది కూడా ఏమంటే ఇక చూపించేస్తా బండి అయితే కదా. బండి పరంగా మాట్లాడుకుంటే మెర్సిడీస్ అండి. మెర్సిడీస్ బెంజ్ E250 అండి. అంటే డీజిల్ వేరియంటే సెడాన్ అండి. మంచి సెడాన్ బండి. లెంత్ పరంగా మాట్లాడుకుంటే మంచి లెంత్ కూడా ఉంటుంది. ఎందుకంటే తోలేకి కూడా చాలా బాగుంటాయి ఈ బండ్లన్నీ. సెడాన్ లో మంచి ప్రీమియం బండి అండి ఈ బండి చూసుకుంటే కూడా. ఇంకోటి ఏమంటే ఆటోమేటిక్ అండి, మాన్యువల్ అయితే కాదు. చాలా మంది ఇది కూడా అడుగుతారు, ఆటోమేటిక్ మాన్యువల్ అని చెప్పి. బండి చూసుకుంటే ఆటోమేటిక్ బండి. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండి. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ బండి, కానీ మదనపల్లికి అయిపోయింది. అంటే దానికి ఇంకో అపోహం ఏమంటే AP40 అవుతుంది అని చెప్పి అనుకున్నారు. AP40 అయితే కాదండి, AP09 ఉంటుంది. ఎందుకంటే మనకి AP40 వచ్చే ముందరే ఇది మదనపల్లికి అయిపోయిందండి. అప్పట్లోనే అయిపోయింది. అందుకని AP09 ఉంటుంది. ఎందుకంటే మనకు రీనంబర్ మారి AP40 వచ్చిందంటే బాగుండదు కదా. అందుకని డైరెక్ట్ ఆ నంబరే ఉంటుంది, పాత నంబరే ఉంటుంది. సో బండి పరంగా మాట్లాడుకుందాం. బండి చూసుకుంటే మన కలర్ విషయానికి వస్తే బ్రాంజ్ మెటల్ అండి. బ్రాంజ్ మెటల్ కలర్ అంటాం అనమాట. కొంతమంది గ్రే అంటారు, కొంతమంది మైకా మెటాలిక్ అంటారు అట్లా. ఎందుకంటే బ్రాంజ్ మెటల్ ఈ కలర్ చూసుకుంటే. బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ ఓనర్ కాబట్టి మీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది. ఇంతవరకు బ్రష్ టచ్అప్ కాలేదు. పెయింట్ చూసుకుంటే బండి ఎక్కడ కానీ అన్టచ్ బండి. ఎందుకంటే ప్రీమియం వెహికల్స్ ఆల్మోస్ట్ అన్టచ్చే ఉంటాయి. ఆల్మోస్ట్ దీంట్లో ఏమంటే మరీ కొద్దిగా అంటే కొంచెం విఐపి క్యాండిడేట్స్ వాడేటప్పుడు ఇంకా బాగా వాడతారు. బండి లోపల ఒకసారి చూసుకుందాం రండి. బండి లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే, రీడింగ్ 1,12,000 అయితే తిరిగిందండి. బండి 1,12,000 తిరిగినా కూడా మనకు చూడండి 50,000 40,000 తిరిగినట్లు ఉంది రీడింగ్ అయితే కన. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంటీరియర్ సెక్షన్ ఒక్కసారి గమనించుకుంటే గన. ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు కూడా. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే, ఎయిర్ బ్యాగ్స్ వచ్చి ఫుల్లీ అంటే 6 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఫుల్లీ టాప్ ఎండ్ కాబట్టి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్ లో చూసుకుంటే స్టీరింగ్ సంబంధించిన మనకు మోడ్స్ అన్ని ఉంటాయి. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా చూడొచ్చు. అంటే దీంట్లో బేసిక్ గా మనకు మెర్సిడీస్ కానీ ఆడి కానీ ప్లేయర్లు అయితే చాలా బాగుంటాయండి. ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ అయితే మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు దీంట్లో స్పీకర్సే మనకు ఒక స్పీకర్ ఒక డోర్ లో కానీ మనకు 18,000 ఉంటుందండి. 18,000 నుంచి 20,000 వరకు ఓన్లీ సింగిల్ స్పీకరే ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల బాష్ స్పీకర్లు ఉంటాయి. ఇంకా ఇరువైపులు డోర్లు చూసుకుంటే కన్నా మనకు ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ, అంటే ఇక్కడ చూసుకోవచ్చు సీట్ మనకు ప్రతి అడ్జస్ట్మెంట్ కూడా ఈడే వస్తాడు అనమాట డోర్లు అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ అనమాట, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అనమాట బండి చూసుకుంటే. ఇంకా రైట్ సైడ్ మనకు డోర్ కూడా ఇదే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనకు లోపల చూసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడ ఇస్తాడు అనమాట. మనకు మిర్రర్ కానీ, మిర్రర్ క్లోజింగ్ కానీ, మిర్రర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే. కీ విషయానికి వస్తే కీ అయితే ఇక్కడ ఉంటుందండి. కీలెస్ ఎంట్రీ ఉండదండి దీనికైతే కన. ఎందుకంటే మాక్సిమం కీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కీ కూడా చూపిస్తాను. కీ ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టిండే మెర్సిడీస్ బెంజ్. ఆ కీ సేమ్ ఇట్లే ఉంటుంది. సెన్సార్ కీ అండి ఇది. ఆల్మోస్ట్ నాకు తెలిసింది 60,000 నుంచి 70,000 ఓన్లీ సింగిల్ కీనే ఉంటుందండి. 60,000 నుంచి 70,000 అవుతుంది. అందుకే దయచేసి ఇట్లా కీస్ అనేది పోగొట్టుకోకండి ఎవరైనా కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కీ పెడతానే అంటే ఆటోమేటిక్ గా మనము సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇదే అయిపోతుందండి. ఒక్కసారి కీ తీస్తానే చూడండి. స్టీరింగ్ చూసుకోండి. ఇక్కడ కీ పెడతాను మళ్ళీ చూసుకున్నారు కదా. అదే మాదిరిగా మనకు ముందర హెడ్ ల్యాంప్స్ కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా లోపల ఇంటీరియర్ మనం సీట్స్ విషయానికి వస్తే సీట్స్ కానీ అన్ని ఏమి చూసే పని లేదండి, అట్లుంటాయి లోపల. పైన సన్ రూఫ్ కూడా ఉందండి బండికి అయితే కదా. చూసుకోవచ్చు. ఓపెన్ చేస్తాను ఒకసారి. ఓకే. ఒకసారి బయట కూడా వెళ్దామండి మనం. సో ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కాంటినెంటల్ ఉన్నాయండి. బండికి చూసుకుంటే టైర్స్ అయితే 80% కాంటినెంటల్ టైర్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ 18వ తేదీ అంటే ఈ మంత్ 18th అయితే అయిపోవడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నింది. ఈ మంత్ అయిపోయింది, ఎక్స్పైర్ అయింది అనమాట. అదే నంబర్ చెప్తే కదా AP09 అండి. 0899 అండి బండి నంబర్ చూసుకుంటే కూడా. ఈ నంబర్ అయితే మారదండి, ఇదే నంబర్ ఉంటుంది. 250 అనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డిక్కీ స్పేస్ చూసుకుంటే మనకు బూట్ స్పేస్ చూడండి ఒకసారి ఎంత లెంతీగా ఉంటుందో. మనకు స్పేషియస్ చాలా ఉంటుందండి బండ్లు చూసుకుంటే కనుక.
ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా కాంటినెంటల్ ఉంది, స్టెప్నీ కూడా ఫుల్ స్టెప్నీ ఉందండి. లోపల కూడా ఎక్కడ కానీ చూసుకోవచ్చు మీరు, ఎక్కడ కానీ చాలా నీట్గా ఉంటుంది బండి అయితే కనుక. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కసారి చూసుకుంటే మనం, ఎందుకంటే ప్రతి విషయం కూడా అంటే ప్రీమియం వెహికల్ కదా, అది కూడా బండి బాగుండే బండి, దీనికి కూడా మనం ఇంచుమించు లెంతీ వీడియో అవసరం లేదు అనుకుంటున్నా. బట్ ఏమంటే లోపల ఫీచర్ చూపిద్దామని చెప్పి నేను జస్ట్ లోపల అంతసేపు మాట్లాడినాను. బయట పరంగా మాట్లాడుకుంటే బయట బండి కానీ, అవుట్లుక్ కానీ, ఇంటీరియర్ కానీ, మీకు ఇంజన్ సెక్షన్ కానీ, పికప్ కానీ, అంటే మీకు టోటలీ 100%గా 99% బండి ఉంటుందండి. ఎందుకంటే 100% అని చెప్పలేము, ఎందుకంటే షోరూమ్ బండి అయితే కాదు కదా. ఇంజన్ సెక్షన్ కూడా చూసుకుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేని బండి, కంపెనీ ట్రాక్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ బండి చూసుకుంటే ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదు బండి పైన, టోటల్ క్యాష్ బండి. మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే 2012 ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ చూసుకుంటే 2013 రిజిస్ట్రేషన్ అండి. ఎవరైనా తీసుకోవాలంటే కూడా క్యాష్ మీద ఉంది బండి అయితే, ఫైనాన్స్ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఎందుకంటే చాలా సార్లు అడుగుతా అంటారు ఫైనాన్స్ ఉందా, క్యాష్ ఉందా అని చెప్పి, చాలా కస్టమర్లు కూడా అడుగుతా అంటారు వాళ్ళు డౌట్లు ఎందుకని చెప్పి. నేను అది కూడా చెప్పేస్తాను, బండిలో ఎటువంటి జీరో అంటే మీకు అనా పైసా మీరు పెట్టే పని లేదండి బండికి అయితే కదా. బండి అయితే ఏమంటే ప్రీమియం బండి, ఎవరైనా దీని మీదే ఎవరైనా అంటే ఇదే బండి కావాలా, ఇదే బండి వాడాలని ఉంటారే వాళ్ళ కోసమే నేను చెప్తాను. ఓకే, ఈ బండి గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈ బండి మా పార్కింగ్ లోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే డీలర్ బండి, హైదరాబాద్ నుంచి డీలర్ తేవడం అయితే జరిగింది. మదనపల్లి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఈ బండి మన పార్కింగ్ లోనే ఉంటుంది. ఎవరైనా దగ్గర లొకాలిటీ ఉండే వాళ్ళు దయచేసి పార్కింగ్ కాడికి వచ్చి చూసి మాట్లాడుకోండి. దూరం ఉండే వాళ్ళు కూడా దయచేసి కాల్ చేసుకొని మాట్లాడండి, డిస్కస్ చేసుకోండి, రేట్ పరంగా మాట్లాడుకోండి. ఇంచుమించు మీకు వాళ్ళకి ఓకే అయితే అడ్వాన్స్ కూడా చేసుకొని బండి అయినా తీసుకొని వెళ్ళండి. ఇన్ కేసు ఏదైనా మీకు కావాలంటే బండి కూడా మేము డెలివరీ అయితే చేస్తామండి. మంచి బండ్లు మీరేం పేరు పెట్టే పని లేదు కదా, అందుకని మంచి బండ్లు ఉంటే డెలివరీ కూడా చేస్తాం, మేము ఎక్కడైనా డెలివరీ చేస్తాం. అండ్ మీరు అడ్వాన్స్ చేసుకొని డెలివరీ చేయాలంటే 3/4 ఆఫ్ అమౌంట్ అనేది మీరు పే చేయాలా. వచ్చిన తర్వాత డెలివరీ చేసిన తర్వాత ఒక 1/4 అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుందండి. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నట్లే మాకు కాల్ చేసుకోండి, మా వీడియోస్ ని కూడా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరా మన మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్. Sorry, it's DJ.